ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గురువారం సాయంత్రం ఏసీబీకి అధికారులకు చిక్కిపోయారు. యోగేశ్వర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉన్న కమిషనర్కు కొత్త గృహ నిర్మాణం చేసిన వ్యక్తి ఇంటి నంబర్ మంజూరు కోసం లంచం కోరుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఏసీబీ ఉచ్చు వేశారు. తదనంతరం ఏసీబీ టీం నిర్వహించిన తనిఖీల్లో కమిషనర్ వ్యక్తిగత డ్రైవర్ భూమేష్ వద్ద రూ. 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. తరువాత జరిగిన సోదాల్లో డ్రైవర్ బ్యాగులో రూ. 4,30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంపై క్లారిటీ ఇవ్వలేకపోవడంతో కమిషనర్ లంచం వ్యవహారంలో పాల్పడ్డట్టు అధికారులు నిర్ధారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కమిషనర్ గత కొన్ని రోజులుగా ఏసీబీ నిఘాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్తోని ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నెంబర్కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతని డ్రైవర్కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను మన పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనుక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్లో ఈ 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. అట్లే ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది. ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకొని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. 4,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్లో దొరికింది. సార్ ఆఫీస్లో ఇంట్లో సోదరి చేస్తే మన డాక్యుమెంట్స్ అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటి కూడా నిజామాబాద్లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది.